వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడు ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చిన్న భాగాన్ని దేవుడు మన కొరకే దీవించలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకపు దేవా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మీకు స్తోత్రములు. మా ప్రతి కల్మషమును ప్రభు మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొచ్చుకుంటున్నాం. మమ్మల్ని వెళ్ళక్కడికి నూతన పరిస్థితి ప్రతిష్ఠించి ప్రత్యేకించి ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభా, అంధకార సంబంధమైన ప్రతి దానిని మేము బంధిస్తూ తండ్రి మీ యొక్క స్వాతంత్ర్యమును మేము కోరుకుంటూ నాయన మీ రక్త ప్రోక్షణ కింద తీసుకొచ్చుకుంటూ దీవెనకరంగా మమ్మల్ని చేయమని, మీ వాక్యం మాకు విడుదల చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్దికాల సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళక మునుపు దేవుడు మనకిచ్చిన దివ్యమైన లేఖన భాగంలోంచి కొన్ని తలంపులు మనం చూసే వారుగా ఉన్నాం. ఇక్కడ కొలసీలకు ఈ పత్రికను రోమా చెరసాలలో ఉండి పౌలు వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే కొలసీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది అని మన తండ్రి దేవుని నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాకని ప్రారంభిస్తూ పౌలు వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆ స్తుతియాగం అనేటువంటిది తాను చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులు వారు అతి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాల మీద పౌలు ఇక్కడ ప్రార్థన చేసి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఇవి అతి ప్రాముఖ్యమైనటువంటివి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటివి మన జీవితంలో ఎల్లప్పుడూ అవి వసిస్తూ ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎల్లప్పుడూ అవి నివసించాలి, స్థిరపడాలి, వాటిలో మనం బలపడేటువంటి వారికి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. అయితే వివరంలోకి వెళ్తే పౌలు ప్రభుని తండ్రిని స్తుతించటంలో గల కారణాలు ఇక్కడ చెప్పాడు. 3 కారణాలు. పరలోకమందున మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా కొలసీలకు అదే విధానంలో మనం నిరీక్షణ అనేది పరలోకమందున్న మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అనేది ఆ విషయాన్ని గురించి మనం ఉండాలంటే అతి ప్రాముఖ్యంగా మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే విశ్వాసము, రెండవది ప్రేమ అన్నమాట. కాబట్టి ఈ విశ్వాసము ప్రేమలో మనం ఎప్పుడైతే స్థిరంగా నిలబడి బలపడతామో అప్పుడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి మనం ఆనందించేటువంటి వారంగా ఉంటాము అనేటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కొరకు రాకడ కొరకే సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాల్లో ప్రభు కోసం చాలా జాగ్రత్తగా మనం ఎదగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం అన్నమాట. మొదటిది మనం చూస్తే కొలస్సీలకు ఉన్న విశ్వాసమును గురించి అనేది మనం చూస్తే
చాలా ప్రాముఖ్యమైనటువంటి రోమా 10:17 అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటాడనమాట. అలాగనే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ప్రభువారే అని రాయబడింది. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనగా నిరీక్షించబడ్డ వాటి యొక్క అది నిజ స్వరూపం అని రాయబడింది. అది నిజ స్వరూపం అని రాయబడింది. అలాగనే అపోస్తల కార్యములు 14:27, అలాగనే ఎఫెసీ 2:8-9 ప్రకారంగా చూస్తే విశ్వాసము దేవుడు ఇచ్చినటువంటి అదొక వరం అన్నమాట. దేవుడు ఇచ్చేటువంటి అది ఒక వరం అది అన్నమాట అనేది మనం జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం చూస్తే ఆత్మ ఫలాల్లో విశ్వాసం అనేది కూడా ఒక ఫలంగా చెప్పబడింది. పౌలు చెప్తా వచ్చాడు గలతీలకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఇస్తామన్నమాట. అలాగనంటే రోమా 14:23 ప్రకారంగా, అలాగని హెబ్రీ 3:12 ప్రకారంగా విశ్వాసము కానిదేదో అది పాపమే అని అంటారు. పౌలు అంటాడు. కానీ విశ్వాస సంబంధమైంది ఏదైతే కాదో అది పాపమే అని చెప్తాడన్నమాట. మనం ఏది చేసినా కానీ అది విశ్వాసంతో మనం చేయవలసినటువంటి వారుగా ఉంటున్నాం. విశ్వాసం కానిదేదో అది పాపము అనేది చెప్పబడుతుంది అన్నమాట. వాక్యంలోంచి చూడొచ్చు, అవన్నీ మనం చూడొచ్చు ఈ సంగతులన్నీ. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన విశ్వాస సంబంధంగా ఉన్నామా లేకపోతే ఇంకా వేరుగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం. దేనికైనా మనం ప్రార్థన చేసినా, సేవ చేసినా, ఆత్మలను రక్షించాలని భారం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఈ విధానాలు మనం కలిగి ఉన్నప్పటికీ విశ్వాసం లేకుండా ఏది చేసినా కానీ అది నిరుపయోగంగా చెప్పబడుతూ వస్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే విశ్వాసం లేనిచో దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది అసాధ్యం. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు అక్కడ. అంతేకాకుండా యోహాను సువార్త 3:16, అలాగే ఎఫెసీ 2:8 ప్రకారం మనం చూస్తే విశ్వాసం లేకుండా మనం రక్షణ పొందడం కూడా కష్టమైంది అంటాడు. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 6:12 ప్రకారం మనం చూస్తే దేవుని వాగ్దానాలు మనం విశ్వాసం లేకుండా స్వతంత్రించుకోలేము అని చెప్తాడు అక్కడ. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 19వ వచనం కానీ 20వ వచనం కానీ చూస్తే మరి మనం స్వస్థత పొందాలంటే, ఆధ్యాత్మికంగా శారీరకమైన స్వస్థత పొందాలన్నా కానీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అనేది చెప్పబడుతుంది అక్కడ. ప్రభు చెప్పాడు. ఎఫెసీ 6:16 ప్రకారం మనం చూస్తే జయ జీవితం అనేది విశ్వాసం ద్వారానే ప్రారంభమవుతుంది అని అంటాడు అక్కడ అన్నమాట. విశ్వాసం అనేది ప్రారంభమవుతుంది అంటాడు. కాబట్టి మనం విశ్వాసవంతులంగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని పడగొట్టే చాలా సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ఇవి రాకడి దినాలు, చివరి దినాల్లో ఉంటున్న మనం విశ్వాసవంతులంగా ఉన్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మత్తయి సువార్త 26:41 ప్రకారం చూస్తే మరి ఆ విషయాన్ని మనం చదవాలి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ మాట మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుతున్నాను. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. కాబట్టి సరైన ప్రార్థనా జీవితం లేకపోవటం కూడా విశ్వాసంలో అది పడిపోవటానికి కూడా అది ఒక మూలమెట్టుగా ఉందన్నమాట. కాబట్టి ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అంతేగాని విశ్వాసం అంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోతే విశ్వాసం దానికి లింక్ ఉందన్నమాట. ఎవరు ప్రార్థన చేయటానికి తమ మనసును సిద్ధపరచుకోరో వారు పాప సంబంధమైనటువంటి విషయం బలహీనంగా పడిపోయి ఉంటారు వాళ్ళు అన్నమాట. కాబట్టి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రార్థన వెనకేయకూడదు, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన కొరకే మనం సిద్ధపరచబడ్డాం అన్నమాట. అలాగనే మరి 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడ కూడా విశ్వాసాన్ని పాడు చేసేటువంటి ఇంకొక గుణం ఉంది ఇక్కడ.
అన్నమాట. అది కూడా మనం చదువుదాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. 4వ అధ్యాయం 10వ వాక్యం. దేమ ఇహలోహమును శ్రేయించినను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. క్రేకి గలతీకు తీతు దల్మైతికి వెళ్ళారు. లోక మాత్రమే నా యొద్ద ఉండేను. అంటే ఏంటంటే ఇక్కడ ఈ లోక ఆశలను అనుసరించి లోకాన్ని ఎక్కువగా ప్రేమించి ధనాన్ని ఎక్కువగా ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. కాబట్టి విశ్వాసాన్ని పాడు చేసేటువంటి మరొక ఆయుధం ఏంటంటే లోకంలో ధనం పిచ్చి, అలాగనే లోకంలో ఆశలు ఉన్నాయి. కొంతమందికి ఎంత ప్రభు నమ్ముకున్నా లోకాశలు సావు. అవి లోకాశలు సరిపోవన్నమాట. అవి లోకాశలతో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు అన్నమాట. తమ మనసును నిలుపుకోలేరన్నమాట. తమ మనసును నిలుపుకోలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి తమ మనసును నిలుపుకోలేనటువంటి వారు కూడా విశ్వాసాన్ని పాడు చేసుకుంటారని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. అలాగనే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 33వ వచనం చదవచ్చు అన్నమాట. అక్కడ కూడా ఒక విశ్వాసాన్ని పాడు చేసేటువంటి మరొక ప్రమాదం ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలా మంది అందరు నమ్ముకున్న ప్రభు నమ్ముతారు కానీ, నమ్ముకున్నట్టుగా ఉంటారు కానీ, మందిరానికి వస్తున్నట్టు ఉంటారు కానీ, అన్నిట్లో పాల్పంపులు పొందుతూ ఉంటారు కానీ దేవుని జ్ఞానం వారిలో కొంతమందికి లేదని చెబుతున్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే వారు చెడు సాహసాలు మానుకోరు. అవి కావాలంటారు, ఇవి కావాలంటారు. కాబట్టి వీరు కూడా చాలా ప్రమాదం. విశ్వాసంలో నిలబడాలంటే చాలా కష్టతరం అండి. ఇది చాలా ప్రమాదం. అందుకని మరి దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరిపిద్దని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వారి విశ్వాసాన్ని వదులుకొని పనికి మాలినటువంటి వాటి విషయాల్లో వారు కాలం గడుపుతారనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతూ వస్తుందన్నమాట. అలాగనే మరి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అలానే హోషేయ 14:4వ వచనంలో మనం చూస్తే కఠిన హృదయాన్ని కఠినం చేసుకోవటం కూడా విశ్వాసంలో పడిపోవటానికి కారణం అంట. విశ్వాసంలో పడిపోవటానికి కూడా కారణం. హెబ్రీ రాసిన పత్రికలో నుంచి మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఇశ్రాయేలీయులు మన పితరులు వారు ముందల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూసి అరణ్యంలో కూడా ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చారు. వాళ్ళు హృదయంలో పడిపోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి అంటే హృదయాలోచనలో పడిపోయారు అన్నమాట. అందుకని ఈ హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా మీరు కనుక చదివే పని అయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడినాయి అన్నమాట. 8వ వాక్యములో 3వ అధ్యాయం 8వ వాక్యములో మీ హృదయములను కఠినపరుచుకునే హృదయం. 10వ వాక్యం చివరి భాగంలో వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. తప్పిపోయేటువంటి హృదయం. తర్వాత హృదయాలోచనలో తప్పిపోయే హృదయం ఇక్కడ. తర్వాత జీవము గల 12వ వాక్యంలో జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టు విశ్వాసంలోని దుష్ట హృదయం అన్నమాట. విశ్వాసంలోని దుష్ట హృదయం. తర్వాత 13వ వాక్యంలో నేడు మీరు ఆయన శబ్దముని విని యెడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరుచుకునే హృదయం. తర్వాత మరి ఇలాగూ లాస్ట్లో ఏం చెప్పాడంటే 4వ అధ్యాయంలో, హెబ్రీ 4వ అధ్యాయంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుమని వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానాలు పొందకుండా తప్పిపోయినని భయం కలిగి ఉన్నామన్నారు. చూసావా, లాస్ట్కి ఏం భయం వచ్చింది. కాబట్టి కోపం పుట్టించే కఠిన హృదయం, తప్పిపోయే హృదయం, విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం, కఠినపరుచుకునే హృదయం, తర్వాత మరి ఇట్లాగూ చెప్పబడతా వచ్చిందన్నమాట. కాబట్టి మన హృదయం కూడా మన విశ్వాసాన్ని పక్కకు మలిపించే అవకాశం కూడా ఉందన్నమాట. హృదయాన్ని అది అందుకన్నాడు, హృదయం ఎంతో మోసకరమైనది,
అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పేసి అనేది చెప్పబడుతూ వచ్చినమాట. కాబట్టి మన హృదయం ఆ విశ్వాసములో మనం ఆత్మీయంగా మనం మన మన జీవితం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మూలం ప్రార్థనకు మూలం కూడా అదే విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనం ఏది చేసినా అది పాపం అవుతుందన్నమాట. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని దేవుని వాక్యంలోంచి మనం చూడవచ్చు అన్నమాట. అలాగనే కొలస్సీ రాసిన పత్రికలో నుంచి మరొక భాగాన్ని మనం చూస్తాం. అక్కడ రెండో విషయం ఏంటంటే ప్రేమ అన్నమాట. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి అన్నమాట. రెండవ విషయం ఏంటంటే ప్రేమ. కాబట్టి మనం పరలోకమందున్న మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, వీటిలో మనం పాలు భాగస్థులుగా ఉండాలంటే ఒకటి విశ్వాసమందు మనం స్థిరంగా ఉండాలి. రెండోది పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమను గురించి అన్నమాట. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకని ఈ రోజున పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమ అంటాడనమాట. మరి పరిశుద్ధులతో మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది లోకరీతి ప్రేమ కాదు మనకిది. దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రేమ ఇది. ఆధ్యాత్మికమైన ప్రేమ అంతే. శారీర సంబంధమైన ప్రేమతో మనం ఎవరిని అరగము, మనకు ఎవరు తెలియదు మనకి. కాబట్టి దేవుని ప్రేమ పరిశుద్ధులందరి మీద మనకి ఏముండాలి అని అంటే ప్రేమ ఉండాలండి. ప్రేమతో ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమ ఉండాలి. చాలాసార్లు మనం ఒక వ్యక్తిని మనం చూడంగానే ఏమనుకుంటామంటే చాలా తక్కువగా అంచనేస్తాం. ఈమె అని చెప్పేసి ఫలానా వాడు కాదు వీడు, ఈమె ఫలాంది కదా, ఫలానా విషయాలు. ఈ బలహీనులందరూ కూడా ఈ బలహీనమైన విషయాలనే జ్ఞాపకం చేసుకుంటారు ఎప్పుడు. రెండోది అవతలోడు మనల్ని పరీక్షిస్తాడు అనే సంగతి కూడా తెలియదు. దేవుని వాక్యంలో మనం అందరం కూడా బలహీనతల్లో నుంచే కదా బయటకు వచ్చింది, పాపంలోంచే కదా ఈ విషయం బయటకు వచ్చింది. మరలా తిరిగి బలహీనమైన సంగతులను మరలా ఎలాగూ చేసుకుంటావు? చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే బలహీనమైన సంగతుల్నే జ్ఞాపకం చేసుకుంటారు అన్నమాట. అతనిలో ఉన్న మంచి టాలెంట్లని, మంచి పరిచర్య విధానాలను, అతనిలో ఉన్నటువంటి దాన్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేరు. ఇప్పుడు నేను చెప్పేది బయట వాళ్ళ గురించి కాదు, లోకంలో వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. క్రీస్తులో ఉన్నవాడే మరి వాడికేం జబ్బో కానీ అదేం జబ్బో కానీ ఆ ఎదుటివాడు చూడంగానే వాడు ఈడా అన్నటువంటి అంచనా వేసేస్తారండి. ఈ తెగులు మరి నువ్వు విశ్వాసంలో బలపడిన నీకు, ఆత్మలో బలపడిన నీకు, దేవుని సేవా సంబంధమైన కార్యాల్లో బలపడే నీకు దేవుని వాక్యం చూస్తుంది. బలహీనుడు నేను బలవంతుడు అనుకోవాలని ఉందని వాక్యం చెబుతుంది. బలహీనుడు నువ్వు బలహీనమైనటువంటి విషయాల్లోనూ బలహీనంగా ఎదుటివారిని మనం చూస్తే నువ్వు నీ స్థితి ఏ పాటిది, ఎంత పట్టుకుంటుంది అది అనేది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు ఎదుటివాడిని చూడగానే మనం తక్కువ అంచనేసులో వేస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా వాడిని తక్కువ చేయకూడదు, తక్కువతో చూడకూడదు, తక్కువతో మాట్లాడకూడదు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం గమనిస్తాం ఆత్మీయంగా. ఇప్పుడు వాడు ఇంతకుముందు బలహీనుడే కాదు, ఇప్పుడు బలవంతుడయ్యాడు, ప్రభులు ఎదిగినటువంటి వాడు. నువ్వు విశ్వాసంలో బలపడి నువ్వు దేవునిలో ఎదిగిన నీవు తక్కువగా చూసేపాటికి వాడు ఏమనుకుంటాడు, వాడి దృష్టికి నువ్వు నీచమైన వాడే కనపడతావు. తర్వాత ఎప్పుడు తక్కువగా మనం అంచనా వేయకూడదు అన్నమాట. తర్వాత అనుకుంటాడు, ఇంత ఆత్మీయంగా ఎదిగినటువంటి వీరు ఇలాంటి స్థితిలో ఉన్నారేంది, ఇంకా ఇలాంటి గతిలో ఉన్నారేంది వీళ్ళని చాలా బలపడవచ్చు. ఎప్పుడు కూడా తన ఎదుట ఉన్నటువంటి మన సహోదరునైనా సహోదరునైనా వారిని మనం ఎక్కువగానే చూడాలండి, తక్కువగా మాత్రం చూడకూడదు మనం. అది యేసు ప్రభు వారి ఎదుట ఎంతో మంది బలహీనులు వచ్చారు. మోగువారు, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నటువంటి వారు ఎంతో మంది వచ్చారన్నాడు ఆయన కాడికి. మరి ఎవరిని కూడా ఆయన అలా తప్పుగా చూడలేదు. మరి ఆ యొక్క స్త్రీని, పాపాత్మైన స్త్రీలను కూడా రాళ్ళతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు కదా. మరి ఆమె తప్పు ఎప్పుడు అంచనా, ఆమెలో ఉన్న బలహీనతను ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. ఆయన అమ్మ ఇంకా వెళ్ళి నువ్వు పాపం చేయకు అని అన్నాడే తప్ప తనలో మరి ఎప్పుడు కూడా వాళ్ళని బలహీనులకు ఎప్పుడు కూడా ఆయన చూడలేదండి. ఆయన
అయితే ఈ రోజున మనం అన్నమాట. అందుకని ఏమన్నాడంటే, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అది రుజువు చేసుకోవాలి భూలోకంలో. మనం చనిపోక తల్లికే, మనం సాగు తల్లికే నేను నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను అనేది రుజువు చేసుకోవాలండి. ఇది మనిషిని చూడగానే తక్కువ అంచనా వేయటం కాదు అన్నమాట. అది ఎవరైనా వేస్తారు, అది తక్కువ అన్నమాట. అందుకంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ప్రాముఖ్యమైన సంగతి 5:54 అయింది, ఇంకో 2 నిమిషాలు చెప్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 7-8 వచనాలు చూస్తే, 7-8 వచనాలు చూస్తే ఏముంది ఇక్కడ అంటే, చదువుతానమాట. అన్నిటినీ తాడును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఏంటిది? ఇది ప్రేమ. చూసావా? అన్నిటిని నమ్మగలిగినదే, అన్నిటికీ తాలుకోగలిగినదే, అన్నిటినీ నిరీక్షించేదే, అన్నిటినీ ఓర్చుకునేదే. అది ప్రేమ అంటే. కాబట్టి ఈ రోజున నేను చాలా మటుకు చూస్తున్నా అండి. పై వందనాలే కానీ, పైన బాగున్నావా అని అనుకోవటమే కానీ లోపలికి ఇది లేదు, వాక్యం లేదండి. వాక్యం ఎప్పుడో చచ్చిపోయింది వాళ్ళ జీవితాల్లో. నేనేమని అనుకుంటానేమో, నువ్వేమని అనుకుంటావని చెప్పేసి మాట్లాడుకోవటమే తప్ప వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు ఎవడు లేడు. చూసావా? కాబట్టి ప్రేమ చేసేది ఇది అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనా నిర్ధములైపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నాశనం అయింది. చూసావా? ప్రేమ. మరి ఇలాంటి ప్రేమ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను చూసుకోవాలి కదా. పరీక్ష చేసుకుందాం. మనం సావకు తలికినైనా కానీ మనం ప్రేమను రుజువు చేసుకుందాం. నిజమైన ప్రేమ ఉంది అని రుజువు చేసుకుందాం. నాకు ఇచ్చిన మంచి వరం ఏందో తెలిసిన, ఎవరైతే నన్ను ఎక్కువగా ద్వేషిస్తారో, ఎక్కువగా తక్కువగా చూస్తారో, ఎవరైతే నీచంగా చూస్తారో వాళ్ళని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. నేను నా ప్రేమను అక్కడ రుజువు చేసుకుంటాను. అదే నీచంగా చూసేవాళ్ళు, తక్కువగా చూసేవాళ్ళు, తక్కువగా అంచనేసే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరే నా ప్రేమను నేను రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా దేవుడి ప్రేమ నన్ను ఎలాగో ప్రేమించాడు నా దేవుడు, నేను కూడా అదే ప్రేమతో వారిని ప్రేమించడానికి అన్నమాట. అందుకని 1 కొరింథీ 13వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే, ప్రేమ లేకుండా ఏమి చేసినా అది వ్యర్థమే అని చెప్పబడింది. మీ తర్వాత చదవండి, సమయం లేదు కాబట్టి సమయభావాన్ని బట్టి నేను చెబుతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాల భావం ఏంటంటే, అక్కడ ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినది నాశనమే. అంతే. ప్రేమ లేకుండా నువ్వు ఏదైనా చెయ్యి. నీకు వరాలుండి, తలాంతులుండి, నీకు టాలెంట్లు ఉండి, అన్నీ ఉండి, నువ్వు చేస్తావు కూడా. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినది నాశనమే అని చెబుతుందన్నమాట. కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, ప్రేమ లేకుండా దేవుని యందు నిలిచి ఉండలేము అని ఉంది అక్కడ. ప్రేమ లేకుండా మనం దేవునిలో కూడా నిలబడాలంటే చాలా కష్టం అంతే. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఒకే ఒక మాట మీద ఉంది, ప్రేమ గురించి. ఇది ప్రేమ గ్రంథం అన్నమాట. ప్రేమ సందేశం ఇది అంతా. కక్షలు, ప్రతీకారాలు, లేకపోతే ఇంకోటి తీర్చుకునేది కాదు. ఇది ప్రేమ చూపించే గ్రంథం అన్నమాట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అన్నారు కదా. కానీ ఇదేంటి చెప్పండి? ఇది ఎవరు దుష్టుల్ని ప్రేమించిన గ్రంథం ఇది. మరి శిష్టులను కూడా బాగు చేసిన గ్రంథం అన్నమాట. శిష్టుడిని నేను ఎంతో శిష్టుగా బతికేవాడిని అనుకునేవాడిని బాగు చేసిన గ్రంథం ఇది. తెలిసిన వాడిలో ఉన్న తప్పులేంటో చూపించి వాడిని కూడా బాగు చేసిన గ్రంథం అన్నమాట. ఇది ప్రేమ సందేశం. ఇది పట్టుకున్న తర్వాత నీకు ఇంకా ప్రేమ లేదంటే ఇక ఆ దేవుడే నిన్ను కాపాడాలా. ఇక మనం చేసేది కాదన్నమాట. ప్రేమ ఉందా? మోసం చేసుకుంటున్నాం, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు.
ఒకరికొకరు ఒకరంటే ఒకరు ఎక్కిరాలేకపోతే మనం ఇదే అలాంటి బ్రతుకులో ఉన్నామంట అన్నమాట. ఒక వ్యాపారస్తుడు అన్నాడంట, ఒక పీతల్ని ఇంకో చెరువులో తీసుకెళ్ళేయాలా, నీ యొక్క ట్రక్కుని పెట్టు బాబు అని చెప్పేసి అంటే చాలా మంది అన్నారంట, ఆ పీతలను తీసుకెళ్ళటం మా వల్ల కాదండి, ఎందుకంటే ఆ డబ్బాలు మీకు ఎక్కి పైకి వెళ్ళిపోతాయి, కింద పడిపోతాయి, చాలా నేను ఇక్కడి నుంచి ఆడ తీసుకెళ్లేపాటికి చాలా పీతలు పోతాయి, ఎందుకంటే వాటిని నేను తీసుకెళ్ళామని అన్నారంట. పీతల గురించి తెలిసినటువంటి ఒక ట్రక్ డ్రైవర్ వచ్చి నేను తీసుకెళ్తా పీతలు అన్నానంట. ఏంటి ఇంతమంది వచ్చి వాళ్ళందరూ పీతలు మేము తీసుకెళ్ళలేము, వాటిని తీసుకెళ్ళటం చాలా కష్టం, అవి పాకి వెళ్ళిపోతుంటే కింద పడిపోతుంటే చాలా అంటేను నాకు పీతల గురించి తెలుసండి, అందుకే నేను తీసుకెళ్తాను అన్నాడు. ఏం తెలుసు నీకంటే, ఒక పీత పైకి ఎక్కి కింద పడిపోయే సమయంలో కింద ఉన్న పీత దానికి కాలు పట్టుకొని కిందకి లాగిద్దండి. ఒక్క నిమిషం అండి. క్షమించాలి, ఒక్క నిమిషం. సరే. ఇంకా ఆ పీతల తీసుకెళ్ళి ఆ వ్యక్తి అన్నాడంట, ఒక్క నిమిషం, ఆ పీతలు తీసుకెళ్లే వ్యక్తి అన్నాడంట, ఆ పీతలులో ఐక్యత లేదండి, ఒకటి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే రెండవది కింద కాలు పట్టుకొని లాగిద్ది, కింద పడిపోయిద్ది, ఎక్కడికి బాబు పీతలు అక్కడే ఉంటాయి అని చెప్పాను. కాబట్టి వాళ్ళు ఇక ఆయన ఆశ్చర్యపోయాడట, అవును పీతల్లో ఐక్యత లేదు, ఒకటి ఎదుగుతుంటే ఒకరు ఊర్చుకోలేరంట, కింద కాలు పట్టుకొని కిందకు లాగుతుంటాయి అంటాయి, ఈ పీత పైకి వెళ్తూ ఉంటుంటే రెండో పీత కింద కాలు పట్టుకొని లాగేసేది, కింద పడిపోయేది, ఇంకేడెక్కేది అది. ఇలాంటి బుద్ధులు మనకి చాలా మందికి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ప్రేమ ఎక్కడికి వర్ధిల్లిద్ది, అవతలోడు మన వర్ధిల్లతో మనం ఇష్టపడడం కష్టంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి అయితే దేవుని వాక్యం చెబుతుంది, 3 విషయాలు చెబుతుంది. మత్తయి సువార్త 22:37 ప్రకారంగా మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 22:39 ప్రకారంగా పొరుగువారి మీద ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:44 ప్రకారం మనం చూస్తే వీలైతే నువ్వు శత్రువును ప్రేమించడం కూడా నేర్చుకోవాలి అని చెబుతున్నమాట. అందుకనే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఎల్లుగొడుతుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, ప్రేమ దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రేమించటం వలన కలిగే ఉపయోగాలు కూడా ఉన్నాయి అన్నమాట. ప్రేమించటం వలన అది మనం పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది, మరి ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేసిద్ది, ప్రేమ దేవుని రాజ్యాన్ని కట్టిద్ది. అందుకనే పిలాతుతో ప్రభు చెప్పాడన్నమాట, నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు, దేవుని రాజ్యంతో సంబంధమైంది అని చెప్పాడు. ఆయన రాజ్యం అంతా కూడా దేనితో కట్టబడింది అంటే ప్రేమతోటే కట్టబడింది. ఇది ప్రేమ రాజ్యం అన్నమాట, ప్రేమ రాజ్యం. కాబట్టి ప్రేమ దేవుని రాజ్యమునకు వాసులగేటట్లుగా మనల్ని కడుతుంది ప్రేమ. కాబట్టి ఇలాంటి ప్రేమలో అన్నమాట. కాబట్టి కొలస్సీలకు ఈ 2 లక్షణాలు, విశ్వాసము అలాగే రెండోది ప్రేమ, వీటి విషయంలో మనం అనేకులు వర్ధిల్లాలి అని మనం వారి కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలాగే దేవుడు మనల్ని సిద్ధపరుచునుగాక. ఈ చిన్న భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.